ఇప్పుడు మనకు బంతినారు మీరు బయట తీసుకొచ్చారు కదా నర్సరీ నుంచి, ఒక్క మొక్క ఎంత పడ్డది సుమారుగా అసలు? 3.5 రూపాయలు పడ్డది. అంటే ఎకరం పొలం కానీ మనం మొత్తం ఎన్ని పడ్డాయి? 5,000 మొక్క వేసినాం. అంటే 5,000 మొక్క అంటే సుమారు మీరు చెప్పిన ఎకరం ఒక 17,500 ఖర్చు వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఒక మందు ఖర్చు ఎంత కొట్టింటారు ఇప్పటి వరకు? అదో పైన ఒక 15 నుంచి 18,000 పెట్టిన కూలీలతో కలిపి 40,000 దాకా వచ్చి. అంటే మీరు ఇప్పుడు పంట ఆల్రెడీ మీకు 20 రోజులు అవుతుంది అన్నారు కదా మీరు వచ్చి, అంటే 20 రోజులు ఏమైనా అమ్మినారా? ఒక 2 క్వింటాలు అమ్మినాం. ప్రస్తుతం రేట్ అంటే ఏం రేట్ అవుతుంది? 70 రూపాయలకి కంటిన్యూగా తీసుకుంటాం. 70 రూపాయలు అంటే 2 క్వింటాలు అంటే సుమారు మనకు ఇప్పుడు 14,000 వచ్చింది. సుమారుగా మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది? 13 నుంచి 15 క్వింటాలు దిగుబడి వస్తుంది అన్న. ఒకవేళ వాతావరణం సహకరించకపోతే తక్కువ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఎటువంటి నీళ్ళు వేసుకుంటే అసలు ఈ బంతి పూలు అనేది మనకు మంచిగా వచ్చే అవకాశం ఉన్నది? అసలు బంతికి అన్ని నెలలు సహకరిస్తాయి అన్న. కాకపోతే బురద నీళ్ళు అంటే ఎక్కువ నీరు నిలబడకూడదు. వర్షాకాలంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై లాస్ట్ వారం నుంచి చేసుకోవడం మంచిది అన్న. అక్టోబర్ ఫస్ట్ వీక్ లా సెకండ్ వీక్ లో వచ్చే అవకాశం మనకు ఉన్నది అనమాట. మనకి పండుగలు ఉన్నాయి కదా, వినాయక చవితి, దసరా, ఈ కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్షలు వేస్తారు కదా, కంటిన్యూగా మా దగ్గర పూలు దొరుకుతూనే ఉంటాయి.